स्वरामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 20 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సా నికృత్తే వసాలస్య యష్టిః పరశునావనే పపాత సహసా దేవి దేవదేవతి వశ్చుతా. శ్రీరామచంద్రమూర్తి కౌసల్యాదేవి అంతఃపురంలోకి వచ్చి మరి శ్రీరామ పట్టాభిషేకం జరగబోతున్నది అని చెప్పి కౌసల్యాదేవి అంతగా ఉత్సాహంతో ఆశతో ఎంతో ఆదరణతో తన కుమారుడికి ఇష్టమైనటువంటి పదార్థములు అలాగే చక్కటి ఆసనాన్ని కూడా కల్పించి, నాయనా మీ తండ్రి గారు చేయబోయేటువంటి పట్టాభిషేకంతో నేను ధన్యుణ్ణి అవుతున్నానయ్యా నీలాంటి కుమారుణ్ణి కన్నందుకు, అలాగే నీవు కూడా సార్థకతను పొందుతున్నావు అని ఎంతో గొప్పగా ఆమె ఆనందిస్తూ ఉంటే, రాముడు తన పట్టాభిషేకం ఆగిపోయినటువంటి విషయాన్ని చెప్పలేక చెబుతూ, అమ్మా పట్టాభిషేకం ఆగిపోయింది, భరతునికి పట్టాభిషేకం చేస్తున్నారు, మరి నేను వనవాసం చేయవలసి ఉన్నది. ఒక 6 సంవత్సరములు, ఆ పైన 8 సంవత్సరములు, 14 సంవత్సరములు వనవాసం చేయవలసి ఉన్నది అని ఈ వార్తను ఎప్పుడైతే చెప్పాడో, చెప్పేటప్పటికీ అది కూడా ఏమని చెప్పాడు, మునిలాగా మునివేషధరుడై జటావల్కలమును ధరించి నారచీరలను ధరించి వనవాస దీక్షను వహించాలి. కావున నీవు ఇచ్చేటటువంటి ఈ రత్న సింహాసనం, రత్నములతో పొదగబడినటువంటి ఆసనము కానీ, నీవు పెట్టేటటువంటి ఈ క్షత్రియులకు యోగ్యమైనటువంటి మృష్టాన్న భోజనము కానీ ఇవేవి కూడా నేను స్వీకరించలేను. నేను కందమూల ఫలము మాత్రమే స్వీకరించాలి. ఎందుకంటే వనవాస దీక్ష చేస్తున్నాను, వనవాస దీక్షను చేయవలసి ఉన్నది అని చెప్పి అనేటప్పటికీ ఈ హఠాత్తుగా చెప్పినటువంటి ఈ మాటకు కౌసల్యాదేవి యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. సాధారణంగా రామచంద్రమూర్తి అనుకున్నాడు కదా, తనకు ఆపద కలిగినటువంటి విషయం అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలకు తెలిస్తేనే వారికి ఏమైనా ఆపద కలుగుతుందేమో, వారు ఖిన్నులైపోతారు, శోకాన్ని పొందుతారు, కొంతమంది ప్రాణములను కూడా విడిచిపెట్టవచ్చునేమో అని చెప్పి అనుకున్నాడు కదా రామచంద్రమూర్తి. మరి ప్రజలకే రాముని మీద అంతటి ప్రేమ ఉంటే కన్నతల్లి అయినటువంటి కౌసల్యాదేవి యొక్క పరిస్థితి ఏమిటి? మరి ఆ దుఃఖాన్ని ఈ వార్త వినంగానే ఆమె మనసులో కలిగేటటువంటి ఆ తుఫాను, ఆ భావన ఏదైతే ఉంటుందో అది అనూహ్యము కదా, అది వర్ణనాతీతం కదా. అందుకనే అంటున్నారు, రామ వనవాస వార్త వినంగానే కౌసల్యాదేవి యొక్క స్థితి ఎలాగున్నదయ్యా అంటే, సా దేవి దశరథ మహారాజు యొక్క పట్టమహిషి అయినటువంటి ఆ కౌసల్యాదేవి రాముడు చెప్పినటువంటి ఆ వనవాస వార్త వినగానే ఆమె చాలా సుకుమారమైనటువంటి మనస్సు కలిగింది. ఏదైనా ఆనందకరమైనటువంటి వార్తనైతే భరించగలదు, కానీ దుఃఖాన్ని కలుగజేసే వార్తను భరించలేనటువంటి సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటిది. మరి అంత సున్నితమైనటువంటి మనస్సు కలిగిన ఆమెకు ఇటువంటి పిడుగుబాటు వంటి వార్త రామచంద్రమూర్తి తెలియజేస్తే పరిస్థితి ఏమిటో చెబుతున్నారు. పరశున వనే నికృత్త, ఒక పదునైనటువంటి గొడ్డలి చేత ఒక్క వేటుతోటి తెగగొట్టబడిన నరకబడినటువంటి సాలస్య ఎష్టిరివా, చెట్టు యొక్క కొమ్మలాగా ఆమె పడిపోయింది అంటున్నారు. ఇక్కడ విశేషం చూడండి, ఏ బాణంతో కొట్టాడు అంటే బాణంతో చెట్టును కొడితే చెట్టుకి అది గుచ్చుకుంటుంది తప్ప చెట్టు మొత్తం పడిపోదు. అలాగే మరి
గొడ్డలితో కొట్టడము అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే హఠాత్తుగా దెబ్బ తగలటము, ఆ తగిలినటువంటి దెబ్బ కూడా పూర్తిగా నరికే విధంగా తగలటము, చిన్నం చేసే విధంగా ఉండటం. మరి రాముడు చెప్పినటువంటి వార్త గొడ్డలి వేటులాగా ఉన్నది. అది కూడా ఎలా చెబుతున్నారు? వనే నికృత్త సాలస్య ఎష్టిరివా, అడవిలో ఒకానొక బలమైనటువంటి వాడి చేత నరకబడినటువంటి, గొడ్డలి చేత నరకబడినటువంటి చెట్టు కొమ్మలాగా ఆమె విరిగి పడిపోయినది అన్నారు. అడవిలో అని ఎందుకన్నారు? ఆమె ఉన్నది అంతఃపురంలో అయితే అడవిలో అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే ఆమె గోడు వినిపించుకునేటటువంటి వారు ఆ అయోధ్య నగరంలో ఎవరు కూడా లేరు అని తెలియజేయటం కోసమనే ఇక్కడ అడవిలో అరణ్య రోదనం అంటుంటాం కదా, అరణ్యంలో ఎంత ఏడిస్తే మాత్రం పట్టించుకునేవాడు ఎవడుంటాడు. అలాగే ఇక్కడ రాజాజ్ఞ అని చెప్పాడు. తండ్రి యొక్క ఆజ్ఞ రాజాజ్ఞ అని చెప్పిన తర్వాత ఆ ఆజ్ఞను ధిక్కరించగలిగినటువంటి వారు, ఆ ఆజ్ఞను ఆపగలిగినటువంటి వారు ఎంత ఏడ్చినప్పటికీ కూడా ఆ పరిస్థితిని మార్చగలిగినటువంటి వారు ఎవరు ఉండరు. కావుననే ఏమంటున్నారు ఇక్కడ? పరశున వనే నికృత్త సాలస్య ఎష్టిరివా, పదునైనటువంటి గొడ్డలి చేత అడవిలో నరకబడినటువంటి చెట్టు యొక్క కొమ్మలాగా ఆమె విరిగి పడిపోయింది. పైగా ఆమెలాగా కుప్పకూలిపోయింది అంటున్నారు. పైగా ఏ అంతఃపురం దగ్గర నగరం దగ్గర ఉన్నటువంటి చెట్టుని నరుకుతూ ఉంటే, ఎందుకయ్యా ఆ చెట్టు నరుగుతున్నావు? అది నీడనిచ్చేటటువంటి చెట్టు, దాన్ని నరకవద్దు అని ఆపగలిగినటువంటి వారు, ఆపాలనే ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరన్నా ఉండవచ్చు. కానీ నిర్జనమైనటువంటి అడవిలో ఆ కట్టెలు కొట్టేవారు కానీ ఎవరైనా సరే దాన్ని, ఆ చెట్టుని నరుకుతుంటే ఆపేవాళ్ళు ఎవరుంటారు? దానికి ఆసరా ఏమిటి? దాని బాధను పట్టించుకునేవారు ఎవరుంటారు? అది ఆ గొడ్డలి వేటుకి ఒక్క ఉతురను విరిగి పట్టం తప్ప దానికి అంతకంటే వేరే మార్గం ఏది ఉండదు కదా. అందుకనే ఇక్కడ అడవిలో నరకబడినటువంటి చెట్టు కొమ్మలాగా కౌసల్యాదేవి రాముని యొక్క వార్త విని, రాముని యొక్క వనవాస వార్త విని ఆ విధంగా కుప్పకూలిపోయింది అని చెప్పి అన్నారు. చూడండి, పరశునామనే నికృత్త సాలస్య ఇష్టిరివా. ఇక్కడ సాల శబ్దానికి అనోక కుటస్సాల పలాసి దుద్రుమాగమాహ అని చెబుతూ అనోక కుట సాల పలాసి ఇవన్నీ కూడా చెట్లకు ఉన్నటువంటి పేర్లు. పైగా ఇక్కడ సాలహ అని చెప్పటం వల్ల చెట్టలో కూడా సాల వృక్షము అనే ఒకనొక వృక్షమును, దాన్ని మద్ది చెట్టు అంటారు. అది చాలా ఎత్తుగా ఉంటుంది. అదేవిధంగా దాని విశేషం ఏమిటంటే దాని కొమ్మలు కూడా వంగిపోవు. దాని కొమ్మలు కూడా అలా నిఠారుగా పక్కకి వెళుతూ ఉంటే అలా పక్కకే ఉంటాయి తప్ప కొంత దూరం వెళ్ళిన తర్వాత చెట్లకు వంగిపోవటం అలా ఉండదన్నమాట. అంటే కౌసల్యాదేవి యొక్క పరిస్థితి రాముడిని కన్న తర్వాత సాలవృక్షంలాగా ఉన్నతంగా ఉన్నది. పైగా ఆ కొమ్మలు కూడా ఇలా వంగిపోవు అనమాట, ఇలాగే ఉంటాయి అవి. మరి ఆ విశేషం ఏమిటో అక్కడ దాంట్లో ఉన్నటువంటి ఆ బలం అలా ఉంటుందన్నమాట. అలాగా ఉన్నటువంటి కౌసల్యాదేవి సాలవృక్షంలాగా చాలా ఉన్నతంగా ఔన్నత్యంతో ఉన్నటువంటిది. అలాగే అలా ఉన్నటువంటి ఆ కౌసల్యాదేవి రాముణ్ణి కనడం ద్వారా అలా ఉన్నటువంటి కౌసల్యాదేవి రాముని యొక్క వనవాస వార్త వినేటప్పటికీ గొడ్డలి వేటు చేత ఒక్క ఉదుటున విరిగిపడినటువంటి చెట్టు కొమ్మలాగా, అడవిలో ఉన్నటువంటి చెట్టు కొమ్మలాగా, విరిగిపడిన చెట్టు కొమ్మలాగా ఒక్కసారిగా కుప్పకూలిపోయిందిట. ఆ విషయాన్ని చెబుతున్నాడు. సాలస్య ఎష్టిహీవా అని అన్నారు. ఇంతేకాదు మరొక పోలిక కూడా చెబుతున్నారు. దివహాచ్యుత దేవదేవా, ఆకాశం నుండి స్వర్గలోకం నుంచి జారి కింద పడిపోయినటువంటి దేవతలాగా అని అన్నారు. అదేమిటండి, దేవతలు ఎందుకు స్వర్గలోకం నుంచి పడిపోతారు అంటే దైవత్వం ఉన్నంత వరకే స్వర్గంలో ఉండగలుగుతారు. ఎప్పుడైతే ఆ దైవత్వాన్ని కోల్పోతారో వెంటనే భూలోకానికి, సామాన్య మానవులలాగా భూలోకానికి పడిపోతారనమాట. నహుషుని ఉపాఖ్యానంలో మనం చెప్పుకున్నాం కదా, నహుషుడికి ఆ దైవత్వం ఉన్నంత వరకు కూడా అక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే దైవత్వం పోయిందో అప్పుడు కింద పడిపోయాడు. అలాగే ఇక్కడ దివహచ్యుత దేవదేవ, దైవత్వాన్ని కోల్పోయి అనాథలాగా కింద పడిపోయినటువంటి, భూమి మీద పడిపోయినటువంటి దేవతలాగా
కౌసల్యాదేవి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అని చెప్పి. అంటే ఇక్కడ ఉద్దేశ్యము, దేవతలు దైవత్వాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆ శక్తి ఉన్నప్పుడు వారు స్వర్గంలో ఉంటారు. ఆ శక్తిని కోల్పోయినప్పుడు వాళ్ళు భూమి మీద పడిపోతారు అన్నారు. అలాగే ఇక్కడ కౌసల్యాదేవికి ఉన్నటువంటి శక్తి రామచంద్రమూర్తి. మరి అటువంటి రాముడికే ఆపద కలిగింది అనేటప్పటికీ పూర్తిగా నిస్సత్తువ, పూర్తిగా శక్తిని కోల్పోయి సర్వస్వము కోల్పోయినటువంటిదై ఆమె అలా కుప్పకూలిపోయింది. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం కదా, మన మానసికమైనటువంటి శక్తి ఉన్నంత వరకు కూడా మన నాడీ మండలము ఇవన్నీ కూడా సవ్యంగా పనిచేస్తాయి. మన శరీరంలో ఇంద్రియములు, నాడీ మండలము ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఇవన్నీ సవ్యంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే మన మనస్సు పూర్తిగా పరవశమైపోతుందో, ఎప్పుడైతే మన మనస్సు పూర్తిగా పడిపోతుందో, అప్పుడు మన శరీరంలో ఇంద్రియములు, నాడీ మండలం పనిచేయటం మానేస్తాయి. అలా కుప్పకూలిపోవటం, నిశ్చేష్టలైపోవటం, మూర్ఛపోవడం ఇవన్నీ కూడా అందుకనే జరుగుతాయి. ఎందుకు అంటే ఆ విన్నటువంటి వార్తను హరాయించుకుని, అంటే ఏమిటి, తీసుకునేటువంటి గ్రహించేటటువంటి శక్తి అనేది మనస్సుకు లేనప్పుడు ఆ మనస్సు చలించిపోతుంది. తద్వారా శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, నాడీ మండలము పనిచేయటం మానేస్తాయి. వెంటనే వాళ్ళు కుప్పకూలిపోతారు. మరి అలాగా అడవిలో నరకబడినటువంటి చెట్టు కొమ్మలాగా, దైవత్వాన్ని కోల్పోయినటువంటి దేవతలాగా ఒక్కసారి హఠాత్తుగా ఆమె అలాగా కుప్పకూలిపోయింది. సహసాపపాత, హఠాత్తుగా వెంటనే ఈ వార్త వినగానే కౌసల్యాదేవి కుప్పకూలి కింద పడిపోయిందనమాట. తామదుఃఖోచితాం దృష్ట్వా పతితాం కదళీమివ రామస్తూత్థాపయామాస మాతరం గతచేతసం. తాం అదుఃఖోచితాం అని అంటున్నారు. అదుఃఖోచితాం అంటే దుఃఖాన్ని పొందడానికి ఏమాత్రమూ కూడా యోగ్యమైనటువంటిది కాదు కౌసల్యాదేవి. అదేమిటండి, ఎవరైనా సరే దుఃఖాన్ని పొందడానికి యోగ్యమైన వారు కాదు. ఎవరైనా మాకు దుఃఖం రావాలి అని కోరుకుంటారా? కాబట్టి ఎవరికీ దుఃఖం కలగకూడదు. కానీ కౌసల్యాదేవి విషయంలో అదుఃఖోచితాం అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఆమె యొక్క మనస్సు అంత సున్నితమైనటువంటిది. కొంతమంది దుఃఖములు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా నిలబడగలుగుతారు, కానీ దుఃఖములు సహించలేనటువంటి స్థితిలో ఉన్నది కౌసల్యాదేవి. అందులోనూ కూడా రామునికి ఏదైనా ఆపద కలిగితే తట్టుకోలేనటువంటి సున్నితమైన మనస్సు, రాముని ఏందే ప్రాణములు పెట్టుకుని ఉన్నది. కావున ఏమంటున్నారు, అదుఃఖోచితాం, ఏమాత్రము కూడా దుఃఖాన్ని పొందడానికి తగనటువంటిది. పతితాం, కింద నేల మీద అలా కుప్పకూలి పడిపోయినటువంటిది అయినా ఆమె కదలీం ఇవ గతచేతసం, అరటి చెట్టులాగా అని అంటున్నారు. ఇక్కడ అరటి చెట్టుతో పోల్చడంలో ఉద్దేశం ఏమిటి అంటే, గమనించే ఉంటారు, అరటి చెట్టు చాలా సున్నితంగా ఉంటుంది. దానికి కాసేటటువంటి గెల ఏదైతే ఉందో ఆ గెల అరటి చెట్టు కంటే కూడా బలంగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. గాలి వచ్చినా సరే పడిపోయేటటువంటి స్థితిలో ఉంటుంది అరటి చెట్టు. అంటే ఏంటి, గట్టిగా గాలి వీచినా పడిపోతుంది, కానీ దాని నుండి వచ్చేటటువంటి ఈ అరటి గెల ఫలం మాత్రం అది చాలా విలువైనటువంటిది. అది పూజాది కార్యక్రమాల్లో వినియోగించినటువంటిది. అదేవిధంగా ఎంతో మధురంగా ఉంటుంది, అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. అంటే చూడండి, అరటి చెట్టు నుండి వచ్చినటువంటి అరటి గెల ఆ చెట్టు కంటే కూడా చాలా బరువుగా ఉంటుంది. చెట్టే భరించలేనంత భారంతో, గురుత్వంతో ఉంటుంది. అలాగే కౌసల్యాదేవి నుండి ఉద్భవించినటువంటి రామచంద్రమూర్తి, ఆయన జగన్నాథుడు, జగన్నాయకుడు అయ్యాడు ఆయన. మరి అటువంటి వాడు, కానీ కౌసల్యాదేవి మాత్రం చాలా సున్నితమైనటువంటి మనస్సు, సున్నితమైనటువంటి భావన కలిగింది. అందుకనే కౌసల్యాదేవిని ఇక్కడ అరటి చెట్టుతోటి పోల్చారు. పైగా అరటి చెట్టులో ఉన్నటువంటి మరొక సున్నితత్వం చూడండి. మామూలు చెట్టును నరికినట్టుగా అరటి చెట్టు నరకటానికి ఓ 10-15 సార్లు కొట్టవలసినటువంటి అవసరం లేదు. ఒక పదునైనటువంటి కత్తితో ఒక్కసారి నరికితే చాలు, అరటి చెట్టు పూర్తిగా సమూలంగా అది
విరిగి పూర్తిగా పడిపోతుంది. విరిగి ఏమిటి, పూర్తిగా ఛేదించబడి పూర్తిగా పడిపోతుంది. అంతటి సున్నితమైనటువంటిది. కానీ దాని నుండి వచ్చేటటువంటి గెల ఏదైతే ఉందో, ఫలం ఏదైతే ఉందో, ఆ ఫలం మాత్రం చాలా విలువైనదిగాను గొప్పదిగాను కీర్తించబడేది, చాలా బరువుగా ఉండేటటువంటిది. అందుకనే ఇక్కడ కౌసల్యాదేవి అరటి చెట్టు వలె చాలా సున్నితమైనటువంటిది. కౌసల్యాదేవికి జన్మించినటువంటి రామచంద్రమూర్తి అరటి గెలవలే చాలా భారవంతమైనటువంటి వాడు, ఎంతో గొప్పవాడు అని చెప్పటం కోసమే ఇక్కడ కదలీం ఇవ పతితాం కదలీం ఇవ, ఆ వేటుకు విరిగి పడిపోయినటువంటి, ఛేదించబడి పడిపోయినటువంటి అరటి చెట్టులాగా గతచేతసం, రాముని యొక్క వనవాస వార్త విని చేతస్సును కోల్పోయి, ఆ తెలివి కోల్పోయినటువంటి మాతరం తాం, తల్లి అయినటువంటి ఆ కౌసల్యాదేవిని చూసి రామ ఉత్థాపయామాస, రాముడికి ఆయనకు కూడా దుఃఖం వస్తున్నప్పటికీ కూడా ఆమెను ఓదార్చాలి కావున ఆమెను మెల్లిగా అలా కింద పడిపోయినటువంటి, నేల మీద కుప్పకూలి పడిపోయినటువంటి ఆమెను అలా పైకి లేపి కూర్చోబెడుతున్నాడు రామచంద్రమూర్తి. మరి ఇక్కడ అరటి చెట్టుని చెబుతూ ఎందుకు చెప్పడంలో మరొక ఉద్దేశం కూడా ఉంది. సఫల సుకుమార సకృత్ఫల అని అంటారు అరటి చెట్టుకున్నటువంటి పేర్లు. సఫల ఫలవంతముగా ఉంటుంది. ఆ ఫలం అనేది అందరికీ ఉపయోగపడేటటువంటిది, అటు దైవికంగాను ఇటు లౌకికంగా కూడా ఉపయోగపడేటటువంటిది. అలాగే కౌసల్యాదేవికి జన్మించినటువంటి రామచంద్రమూర్తి అటు దేవతలకి కూడా, దేవతలని కూడా కాపాడటానికి జన్మించినటువంటి వాడు, ఇటు భూలోకంలో ఉన్నటువంటి భూభారాన్ని తగ్గించడానికి జన్మించినటువంటి వాడు. అందుకనే ఇక్కడ కౌసల్యాదేవిని అరటి చెట్టుతోటి పోల్చారు. అలాగే సఫల, ఆమె రామునికి జన్మనివ్వటం ద్వారా ఆమె సఫలమైనటువంటిది. అంతేకాదు సుకుమార అని చెప్పి కదలీ వృక్షానికి పేరు. చాలా సున్నితమైనటువంటిది. కౌసల్యాదేవి యొక్క మనస్సు కూడా చాలా సున్నితమైనటువంటిది. మరొకటి సకృత్ఫల, ఒక్కసారి మాత్రమే అరటి చెట్టు ఆ గెలను వేస్తుంది. అనేక సార్లు అరటి చెట్టు గెల వేయదు, ఒక చెట్టుకు ఒక గెలే వస్తుంది. అలాగే కౌసల్యాదేవికి జన్మించినటువంటి రామచంద్రమూర్తి కూడా ఆమెకు ఒక్కడే. అదేవిధంగా ఆమె సఫలమైనటువంటిది. అందరికీ కూడా లోకాన్ని ఉద్ధరించడం కోసము పుత్రుణ్ణి కన్నటువంటిది, పుత్రుడికి జన్మనిచ్చినటువంటిది. అందుకనే ఈమె కదలీ వృక్షముతో పోల్చాడు. అయితే ఆ కదలీ వృక్షము సుకుమారమైనటువంటిది, ఒక్క వేటుకే తెగి పడిపోయేటటువంటిది, అంతటిది. అందుకనే మరి రాముని యొక్క వనవాస వార్త వినగానే ఈ విధంగా కౌసల్యాదేవి పడిపోతే రాముడి కూడా మనసులో దుఃఖపడుతూనే ఆమెను అలాగా పైకి లేపి కూర్చోబెడుతూ ఉన్నాడు. కూర్చోబెడుతూ ఉపావృత్యోత్థితాం దీనాం బడబామివ వాహితాం పాంశుకుంఠిత సర్వాంగీం విమమర్ష చ పాణినా. ఉపావృత్య ఉత్థితాం, ఉపావృత్య ఉత్థితాం అంటే అక్కడ ఆడగుర్రం గురించి ఇక్కడ చెబుతున్నారు. గుర్రములకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే, అవి ఎంత శ్రమపడినప్పటికీ కూడా, ఎంత దూరం ప్రయాణించినప్పటికీ కూడా, అవి కొంత దూరం వెళ్ళిన తరువాత సేద తీరటం కోసం ఒక్కసారి నేల మీద పడి కనుక దొల్లినట్లయితే మరలా అవి వాటి పూర్వపు బలాన్ని పొందగలుగుతాయట. అవి నేల మీద పడి కనుక ఒకసారి ఆ విధంగా సేద తీరటానికి నేల మీద పడి కనుక దొల్లినట్లయితే అవి మరలా పూర్వపు బలాన్ని పొంది మరలా అవి సిద్ధమవుతాయి. కానీ ఇక్కడ కౌసల్యాదేవి పరిస్థితి ఏమిటి అంటే, ఉపావృత్య అంటే శ్రమని పోగొట్టుకోవటం కోసం భూమి మీద పడి అటు ఇటు దొల్లి, ఉత్థితాం లేచినటువంటి, వాఘితాం అధికమైనటువంటి భారం మోసిన అంటే ఎక్కువ బరువు మీద పడినటువంటి, బడవాం ఇవ గుర్రములాగా అని అన్నాడు. ఎందుకు అంటే బరువు మోసిన తర్వాత ఆ బరువును దించుకుని ఆ గుర్రం గనక కింద పడి దొల్లింది అంటే గనక అప్పుడు దాని యొక్క శ్రమ తొలగుతుంది. కానీ బరువుతో పాటుగా కింద పడిందనుకోండి
శ్రమ తొలగటం కాదు కదా, ప్రాణములు పోయేటటువంటి పరిస్థితి వస్తుంది అంటున్నారు. ఇక్కడ కౌసల్యాదేవి యొక్క పరిస్థితి అంత దారుణంగా ఉన్నదన్నమాట. బరువు మోసి 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 ఆ బరువు మీద మరింత బరువు పట్టడం వల్ల కింద పడి దొల్లుతున్నటువంటి ఆడ గుర్రములాగా ఉన్నది అని అన్నారు. అంటే ఏమిటి? అప్పటి వరకునే బరువు మోస్తూ ఉన్నది, అటువంటి బరువు మీద మరింత బరువు పడిందనుకోండి, బరువు మొయ్యలేక పడిపోతుంది కదా, ఆ పడిపోయి ఆ లేవలేనటువంటి స్థితికి వస్తుంది కదా. ఆ విధంగా ఇక్కడ వాహితాం బడవామివ, అధికమైనటువంటి భారం మోస్తున్నటువంటి గుర్రము ఆడ గుర్రములాగా, పాంశు కుంఠిత సర్వాంగీ, అలా కింద పడిపోవటం అంటే ఏదో కుప్పకూలి కూర్చోబట్టం కాదు, పూర్తిగా కింద పడిపోయింది ఆమె, కింద పడి దొల్లే పరిస్థితిలో ఉన్నదన్నమాట. అలాగా పూర్తిగా పడిపోయినటువంటి ఆమె శరీరం నిండా కూడా పాంశు కుంఠిత సర్వాంగిం, దుమ్ము చేత కప్పబడినటువంటి, ఆ కింద ఉన్నటువంటి ధూళి చేత ఆవరించబడినటువంటిదైన ఆమె దీనమైనటువంటి స్థితిలో ఉన్న, అంటే దీనమైనటువంటి స్థితిలో, తేరుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కౌసల్యను పాణిన విమర్శ, రామచంద్రమూర్తి తన చేతితోటి నిమురుతూ ఉన్నాడు. అమ్మా ఓదార్చుతూ ఉన్నాడు. అమ్మా లేవమ్మా, లేచి నన్ను పలకరించవమ్మా అని చెప్పే విధంగా రామచంద్రమూర్తి ఆ కౌసల్యాదేవిని నిమిరి ఈ విధంగా ఓదార్చుతూ ఉన్నాడు అన్నమాట. ఓదార్చుతుంటే మరి ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా తన కుమారుని యొక్క ఆ స్పర్శ, కొడుకు యొక్క స్పర్శ ఏదైతే ఉందో అది తల్లికి కొంత ఊరటనిస్తుంది, కొంత శక్తినిస్తుంది అన్నమాట. చూడండి, సారాఘవముపాసీనం అసుఖార్త సుఖోచిత ఉవాచ పురుషవ్యాఘ్రం ఉపసృణ్వతి లక్ష్మణే. సరే, రామచంద్రమూర్తి తన చేతితోటి నిమిరి ఓదార్చి ఊరడించి ఆమెను లేపి కూర్చోబెట్టాడు. అలా కూర్చోబెడితే ఆమె మాట్లాడుతున్నది. మాట్లాడలేనటువంటి స్థితిలో ఉండే ఆమె మాట్లాడుతున్నది ఈ విధంగా, అసుఖార్త, అసుఖము చేత, అంటే ఆ కలిగినటువంటి దుఃఖం చేత పీడించబడినదై, ఇక్కడ దుఃఖార్త అని కూడా అనొచ్చు. కానీ దుఃఖార్త అంటే ఓహో దుఃఖము ఉంది, దుఃఖంతో పాటుగా ఏదో కొద్దిపాటి సుఖం కూడా ఉండవచ్చును అనే ఆలోచన రావచ్చు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, దుఃఖార్త అని అనకుండా అసుఖార్త, ఏమాత్రము కూడా సుఖము లేనటువంటిది, అంటే పరిపూర్ణంగా దుఃఖంతోటే ఉన్నది అని చెప్పటం కోసమే ఇక్కడ అసుఖార్త అని ప్రయోగించాడు. అసుఖార్త, ఏమాత్రము కూడా సుఖమనేది లేక పూర్తి దుఃఖంతో బాధపడుతున్నటువంటిదైనా ఆమె ఇంకెటువంటిది, సుఖోచిత, సుఖములను పొందటానికి మాత్రమే అర్హురాలైనటువంటిది అన్నారు. ఎందుకు అలా అన్నారు అంటే, మనం కూడా చూస్తూ ఉంటాం, ఎవరైనా బాగా కష్టములను అనుభవించి పైకి వచ్చారనుకోండి, లేకపోతే బాగా కష్టములను అనుభవించి తన పిల్లలను సాకారనుకోండి, తన పిల్లలను బాగా కష్టపడి, అంటే వాళ్ళు ఎలాగోలా వాళ్ళు తినక నిద్ర పడుకోకుండా ఎంతో కష్టపడి పగలు రాత్రి శ్రమించి తమ పిల్లలను పైకి తీసుకువచ్చారు. సరే, ఆ పిల్లలు కాస్త ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చి ఆ తల్లిదండ్రులు సుఖపడేటువంటి స్థితిలో వాళ్ళకైతేనా కనుక ఆపద కలిగిందనుకోండి, అందరూ ఏమంటారు, ఇంతకాలం కష్టపడ్డారయ్యా, సుఖపడేటువంటి సమయం వచ్చేటప్పటికి ఈ విధంగా వాళ్ళకి ఆపద వచ్చింది, అసలు నిజానికి వాళ్ళు సుఖపడవలసినటువంటి వాళ్ళు ఈ విధంగా అయిపోయిందే వాళ్ళ పరిస్థితి అని చెప్పి బాధపడతారు కదా. మరి అందుకని ఇక్కడ సుఖోచిత, కౌసల్యాదేవి రాముడంతటి గొప్పవాడికి జన్మనిచ్చినటువంటి కౌసల్యాదేవి సుఖములను పొందడానికి మాత్రమే ఆమె అర్హురాలు. పైగా రామునికి జన్మనివ్వకముందు అందరి చేత కూడా ఆమె నిందించబడి, ఎలా నిందించబడిందో కూడా తర్వాత మనకు తెలుస్తుంది. నిందించబడి ఎంతో మానసికమైనటువంటి వ్యధను పొంది, ఆ వ్యధ తరువాత రామచంద్రమూర్తిని పొంది, ఇప్పుడు ఆయన రాజు అయితే రాజమాతగా ఉండవలసినటువంటి ఆ కౌసల్యాదేవి పరిస్థితి ఏమిటి? పూర్తిగా ఏమాత్రము సుఖము లేకుండా అలాగా పూర్తి దుఃఖంతో నిండిపోయి ఉన్నది అని చెప్పటం ఇందులో ఉన్న ఉద్దేశ్యం. అందుకనే సుఖోచిత, సుఖమును పొందవలసినటువంటి ఆమె మితిమీరినటువంటి అమితమైనటువంటి దుఃఖంతో కూడినదై
ఆ కౌసల్యాదేవి లక్ష్మణే ఉపసృణ్వతి, ఆ పక్కనే ఉన్నటువంటి లక్ష్మణస్వామి వింటూ ఉండగా ఉపాసీనం, తన వద్ద అలా కూర్చుని ఉన్నటువంటి మరి ఆమెను లేవనెత్తడం కోసమని రామచంద్రమూర్తి కూడా మోకాళ్ళ మీద కూర్చుని ఆమెను ఓదార్చి తన చేతితో నిమిరి ఊరడించి కూర్చోబెట్టాడు కదా. మరి తన వద్ద ఆ విధంగా మోకాళ్ళ మీద కూర్చుని ఉన్నటువంటి ఉపాసీనం దగ్గర కూర్చుని తనకు శీతలోపచారములు చేస్తూ సేవిస్తున్నటువంటి వాడైన రాఘవం రామచంద్రమూర్తిని ఆయనతోటి ఉవాచ ఈ విధంగా పలుకుతూ ఉన్నదిట. అంటే అక్కడ దగ్గరలోనే లక్ష్మణస్వామి కూడా నుంచుని ఉన్నాడు చేతులు కట్టుకుని. మరి రామచంద్రమూర్తి కౌసల్యాదేవికి ఈ వార్త చెప్పి ఆమె పడిపోయేటప్పటికీ ఆమెకు శీతలోపచారములు చేస్తూ తన చేతితోటి నిమురుతూ ఆమెను లేపి కూర్చుండబెట్టాడు. ఆయనతోటి కౌసల్యాదేవి అంటున్నది, ఏమంటున్నది? యది పుత్ర నజాయేథ మమ శోకాయ రాఘవ నస్మ దుఃఖమతో భూయః పశ్యేయమహమప్రజాః. పుత్ర వియోగ దుఃఖం అనేది ఎంత దారుణంగా ఉంటుందో, ఎంత కష్టమో తెలియజేస్తూ ఉన్నది ఇక్కడ కౌసల్యాదేవి. పుత్ర, కుమార, రాఘవ, రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి ఓ రామచంద్ర, మమ శోకాయ నజాయేధాహ యది, నీవు నాకు దుఃఖాన్ని కలుగజేయడానికే నీవు జన్మించావయ్యా అంటున్నది. చూడండి ఎంత మాట అన్నదో. రాముడు జన్మించడం అనేది ఆయన జన్మించడం ద్వారా కౌసల్యాదేవికి ఎంతో గొప్ప పేరు వచ్చింది. అందుకనే కౌసల్య సుప్రజారామ అని కూడా అన్నారు. ఓ రామచంద్ర, నీవు జన్మించడం ద్వారా కౌసల్యాదేవి గొప్ప సంతానవతి అయిందయ్యా అని చెప్పి ఇప్పటికీ కీర్తిస్తుంటాం కదా. కానీ కౌసల్యాదేవి ఏమంటున్నది ఇప్పుడు? నీవు నాకు శోకాన్ని మిగల్చడానికే జన్మించావయ్యా అని అంటున్నది. ఇలా నువ్వు నాకు శోకాన్ని మిగల్చడం కోసం కనుక జన్మించకపోయినట్లయితే నేను సంతానవతిని అయ్యేదానిని కాదు. కానీ అప్పుడు నాకు ఆ దుఃఖం ఒక్కటే ఉండేది. కానీ సంతానవతిని అయ్యి ఆ సంతానానికి ఇంతటి ఆపద వచ్చింది అంటే ఆ ఆపద మాత్రం ఏ తల్లి కూడా చూడలేదు అని చెబుతూ మమ శోకాయ నజాయేధాహ యది, రామా, నాకు శోకాన్ని కలిగించడం కోసం నీవు నాకు జన్మించకపోయినట్లయితే కనుక, అంటే నీవు జన్మించడం వల్ల నాకు ఈ విధమైనటువంటి శోకం కలిగింది నాయన, నువ్వు కనుక నాకు పుట్టకపోయినట్లయితే అతః భూయః దుఃఖం అహం నపశ్యయం, ఇంతకంటే పెద్ద దుఃఖాన్ని ఏమీ నేను చూసేదాన్ని కాదు. నువ్వు నాకు జన్మించి ఈ విధంగా ఆపదను పొందుతున్నావు అంటే ఇప్పుడు నాకు ఏ దుఃఖమైతే కలుగుతుందో, ఎంతటి బాధ అయితే కలుగుతున్నదో ఆ బాధ నువ్వు కనుక నాకు జన్మించకపోయినట్లయితే ఇంతటి బాధ నాకు కలిగేది కాదు. ఎందుకు అంటే పిల్లలు పుట్టకపోతే పుట్టలేదు అనే బాధ మాత్రమే ఉంటుంది. కానీ పుట్టిన తర్వాత ఆ పిల్లలు కనుక వాళ్ళు దుర్మార్గంలో ఉన్నప్పటికీ, లేకపోతే వాళ్ళు కనుక వాళ్ళకి ఏదైనా ఆపదలు వచ్చినప్పటికీ కూడా, వాళ్ళు ఏదైనా కష్టములు పడుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు చూడలేదు. అది ఆ శోకము భరించలేనటువంటిది. అందుకనే కొన్ని సందర్భాల్లో పెద్దలు తిట్టేటప్పుడు అంటూ ఉంటారు, పుట్టకపోయినా బాగుండేదిరా అని చెప్పి తిడుతూ ఉంటారు. అంటే ఏమిటి అంటే పుట్టి ఇంతటి దుఃఖాన్ని మిగుల్చుతున్నావు అని అనడం ఉద్దేశ్యం. అయితే ఇక్కడ రామచంద్రమూర్తి విషయంలో అంటే సాధారణంగా దుర్మార్గులైనటువంటి పుత్రుల విషయంలోనే ఈ విధమైనటువంటి భావన ఉంటే, సకల సద్గుణోపేతుడైనటువంటి వాడు, ధర్మాత్ముడు, ధర్మస్వరూపుడు, సత్యసంధుడు, తన తల్లిదండ్రులను సేవించడము ఎందే, వారి యొక్క మాట వినడము ఎందే వ్రతముగా కలిగినటువంటి వాడు, అటువంటి వాడైనటువంటి రామచంద్రమూర్తికి దుఃఖం కలిగితే, బాధ కలిగితే మరి తల్లి కౌసల్య సహించగలదా? అందుకనే అంటున్నది ఏమని, నీవు కనుక నాకు పుట్టకుండా ఉన్నట్లయితే ఇదిగో ఇప్పుడు నాకు కలుగుతున్నటువంటి దుఃఖం కంటే పెద్ద దుఃఖమేమీ కలిగేది కాదు. అప్పుడు ఒకే దుఃఖము, సంతానము లేదు అని. ఇప్పుడు మాత్రము ఇంతటి సుగుణవంతుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి నిన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను, నా కన్నుల ఎదుటే నీ ఇంతటి ఆపదకు లోనవుతున్నావు, ఈ విధంగా అన్యాయంగా ఇలా నువ్వు అడవుల పాలవుతున్నావు, కావున ఈ దుఃఖాన్ని నేను సహించలేను నాయనా అని చెప్పి అంటూ రామచంద్రుడితోటి తన దుఃఖాన్ని తెలియజేస్తూ ఉన్నదనమాట. కావున తెలుసుకోవలసింది ఏమిటి అంటే, పిల్లలకు దుఃఖం కలిగిన, వాళ్ళు సవ్యంగా లేకపోయినా
తల్లిదండ్రులకు కలిగేటటువంటి దుఃఖం చాలా అమితంగా ఉంటుంది. దాన్ని ఓదార్చడం కానీ దాన్ని తీర్చగలిగినటువంటి వారు ఎవరు లేరు, ఒక్క సంతానము తప్ప. సంతానం వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని, కలిగేటటువంటి బాధలను తీర్చగలిగినటువంటి వారు ఆ సంతానము యొక్క ఔన్నత్యము, వారి యొక్క పురోభివృద్ధి, వారి యొక్క ఆనందంగా ఉండటమే తల్లిదండ్రులకు బలము, శక్తి, ఆనందము. వారు కనుక సరిగ్గా లేకపోతే, వారికి ఏదైనా ఆపదలు వచ్చినట్లయితే తల్లిదండ్రులు వీరికంటే కూడా ఎక్కువగా బాధపడతారు. అదే విషయాన్ని ఇక్కడ కౌసల్యాదేవి తెలియజేస్తూ ఉన్నది. ఇంకో మాట కూడా అంటున్నది, ఏకయేవ హి వంధ్యాయ శోకో భవతి మానస అప్రజాస్మీతి సంతాపో నహ్యన్యః పుత్ర విద్యతే. ఆ మాటనే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. పుత్ర, కుమార, రామచంద్ర, వంధ్యాయా, వంధ్య అంటే సంతానం లేనటువంటి స్త్రీ అన్నమాట. సంతానం లేనటువంటి బిడ్డలు కననటువంటి స్త్రీకి అప్రజాహ అస్మి, అయ్యో నేను సంతానవతిని కాలేకపోయాను, నాకు బిడ్డలు లేరు అనే ఇది మానసః శోకః ఏక ఏవ. ఈ విధంగా ఆమె మనస్సులో కలిగేటటువంటి శోకము ఒకటే. సంతానమైనటువంటి స్త్రీ కలిగే శోకం ఏంటి? నాకు సంతానం కలగలేదే అనే బాధ మాత్రం కలుగుతుంది. అన్యః సంతాప నవిద్యతే, మరో దుఃఖమేది కూడా ఉండదు. ఆ ఒక్క బాధే ఉంటుంది. ఆ బాధ ముందు మిగతా బాధలేవి కూడా కనిపించవు. కావున సంతానమైనటువంటి స్త్రీకి తనకు సంతానం కలగలేదనే బాధ మాత్రమే ఉంటుంది తప్ప మిగతా బాధలేవి ఉండదు. అది కూడా చాలా గొప్ప బాధే, అది కాదంటలేదు. కానీ సంతానము కలిగి వారికి ఆపద కలిగినా, వారికేమైనా అయితే కనుక ఆ శోకము మాత్రము సహించలేనటువంటిది. అది భరించడం ఎవరి వల్ల కూడా కాదు అని చెబుతున్నది. సంతాప నవిద్యతేహి అని అంటున్నది. అంటే ఏమిటి? పిల్లలు లేనటువంటి వారికి లేరు అనే బాధ మాత్రమే ఉంటుంది. ఉండి వారు కనుక బాధలు పడుతూ ఉంటే, వారికి ఏమైనా ఆపద వచ్చినట్లయితే అది మాత్రం చూచి తల్లిదండ్రులు తట్టుకోలేరు అనే విషయాన్ని చెబుతూ, నదృష్టపూర్వం కళ్యాణం సుఖం వా పతి పౌరుషే అపి పుత్రే పశ్యేయం ఇది రామాస్థితం మయా. మరి ఇంతగా దుఃఖపడటానికి ఏమిటి కారణము? ఆమె రాముడు వనవాసానికి వెళ్ళినా కౌసల్యాదేవి రాజాంతఃపురంలోనే ఉంటుంది అని అనిపించవచ్చు కదా. అంటే దానికి చెబుతున్నది. పైగా రాముడు 14 సంవత్సరములు వనవాసం చేసి మళ్ళీ తిరిగి వస్తాడు కదా. ఈ అంతవరకు ఆమె ఈ రాజభోగాలను అనుభవిస్తే ఇక్కడే అంతఃపురంలో ఉండొచ్చు కదా. దానికోసం ఇంతగా బాధపడవలసినటువంటి అవసరం ఏమున్నది అని మనకు అనిపించవచ్చు. అందుకనే చెబుతున్నాడు, రాజుగారి భార్యగా కౌసల్యాదేవి ఉన్నప్పటికీ కూడా ఆ గౌరవాన్ని తాను పొందలేకపోయాను అనే ఆ మానసికమైనటువంటి వ్యధను రామచంద్రమూర్తికి తెలియజేస్తుంది. పతి పౌరుషే సత్యపి, భర్త మహారాజుగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకు అంటే భర్త మహారాజు అయితే కనుక భార్య మహారాజ్ఞి అవుతుంది. తద్వారా భర్త పొందినటువంటి గౌరవాన్ని సహజంగా రాజుగారి భార్య కూడా పొందుతుంది. కానీ నా భర్త రాజు అయి ఉండి కూడా నేను మహారాజ్ఞిగా ఏనాడు గౌరవాన్ని పొందలేదయ్యా అని చెబుతూ, కళ్యాణం సుఖం వా నదృష్టపూర్వం, నేను దశరథ మహారాజుకి పెద్ద భార్యగా ఉన్నప్పటికీ కూడా సుఖం కానీ, లేకపోతే శుభప్రదమైనటువంటిది కానీ, లేకపోతే గౌరవాన్ని కానీ ఏనాడు నేను పొందలేదయ్యా. అదేమిటి అలా ఎందుకు అనుకుంటున్నది? రాజుగారి భార్యల్లో అందరి పరిస్థితి అలాగే ఉంటుంది కదా. అంటే నేను పెద్ద భార్యనై ఉన్నాను, పెద్ద భార్యనయ్యి అందరినీ శాసించవలసినటువంటి స్థితిలో ఉండవలసిన నేను ఏమాత్రము ఆ గౌరవాన్ని కానీ, సుఖాన్ని కానీ, ఆనుకూల్యాన్ని కానీ పొందలేకపోయాను. ఎందుకు పొందలేకపోయాను అంటే సంతానము లేక అని. సహజంగా అక్కడ చెబుతారు, కౌసల్యాదేవి మరి దశరథ మహారాజు యొక్క భార్యగా ఉన్నది. మరి ఆ తర్వాత సుమిత్రను ఎందుకు చేసుకున్నాడు? కౌసల్యాదేవికి సంతానం కలగలేదు కావున సుమిత్రను పెళ్లి చేసుకున్నాడు. సుమిత్రను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సంతానం కలగలేదని చెప్పి కైకేయిని వివాహం ఆడాడు. అంటే ఏమిటి? సుమిత్రను వివాహం ఆడినప్పుడే కౌసల్యాదేవి యొక్క స్థితి కొంత తగ్గిపోయింది.
మరి కైకేయిని వివాహం ఆడిన తర్వాత కౌసల్యాదేవి యొక్క పరిస్థితి ఆ రాజాంతఃపురంలో మరింత తగ్గిపోయింది. ఆ రాచ మర్యాదలు, ఆ రాజభార్యగా గౌరవములు అవేమీ లేదు. మరి ఆ గౌరవం ఎప్పుడు వస్తుంది? ఆమెకు సంతానం కలిగినప్పుడు. అందుకని ఆ మాట అంటున్నది, రాజుగారి భార్యగా ఉన్నటువంటి, పెద్ద భార్యగా ఉండి సకల మర్యాదలు పొందవలసినటువంటి నేను రాజు భార్యగా ఏనాడు కూడా ఆ గౌరవాలను గాను, ఆ మర్యాదను గాని, సుఖాన్ని గాని ఏనాడు పొందలేదు నాయన. పుత్రే అపిపశ్యేయం. సరే, సంతానం కలుగుతున్నది కదా, నువ్వు కడుపులో పడగానే అనుకున్నాను, ఎప్పుడైతే నా గర్భంలో నువ్వు వచ్చావో అప్పుడు అనుకున్నాను నాకు సంతానం కలగబోతున్నది, కావున ఆ సంతానము ద్వారా నేను మరలా ఆ గౌరవాన్ని, మర్యాదను, సుఖాన్ని పొందవచ్చును అని చెప్పి నేను భావించాను. అందుకే అంటున్నది పుత్రే అపిపశ్యేయం. పుత్రుని ద్వారా అయినా సరే ఆ మర్యాదలను, ఆ సుఖాన్ని, గౌరవాన్ని పొందాలనుకున్నాను. ఇది ఆస్థితం. మనస్సులో ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నాయన రామచంద్ర. భర్త ద్వారా నేను ఏ సుఖాన్ని, అదేవిధంగా ఏ గౌరవాన్ని, మర్యాదలను కూడా పొందలేకపోయాను. కనీసం పుత్రుడమైనటువంటి నీ వల్లనైనా సరే ఆ గౌరవ మర్యాదలను పొందుదాము అని అనుకున్నాను. కానీ అది కూడా నాకు లభించేటటువంటి అదృష్టం లేకపోయిందే. ఇప్పటి వరకు కష్టపడ్డప్పటికీ కూడా నీ వంటి సమర్థుడైనటువంటి, యోగ్యుడైనటువంటి కుమారుడు కన్న తర్వాత అయినా నా కష్టములు తీరుతాయి అని చెప్పి నేను భావించాను. కానీ ఆ కష్టములకు అంతు లేకుండా ఉన్నది. నేను మనసులో పెట్టుకున్నటువంటి ఆ ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా ఆవిరైపోయాయి. అదృష్టంగా ఏదైతే భావించామో ఆ అదృష్టము కూడా ఈనాడు నీకు వనవాసం వచ్చి దురదృష్టంగా మారిపోయింది. నాకు ఇంతకు మించినటువంటి కష్టం అనేది ఉంటుందా అని చెప్పి ఆ కౌసల్యాదేవి రామచంద్రమూర్తితోటి తన మనస్సులో ఉన్నటువంటి బాధనంతటిని కూడా వెళ్ళగక్కుతూ చెబుతూ ఉన్నది. ఇంకో మాట అంటూ, సాబహూన్య మనోజ్ఞాని వాక్యాని హృదయచ్చిదాం అహం శ్రోష్యే సపత్నీనాం అపరాణాం వరాసతి. ఆ కౌసల్యాదేవి అంతఃపురంలో తాను పొందినటువంటి అవమానములు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక శ్లోకంలో తెలియజేస్తున్నది. మరి ఆ విశేషాలను వాటిని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సానికృత్తేవా సాలస్యాం యష్టిః పరశునా వనే పపాత సహసా దేవీ దేవదేవా దివశ్చ్యుతా తామదుఃఖోచితాం దృష్ట్వా పతితాం కదలీమివ రామస్తు ఉత్థాపయామాస మాతరం గతచేతసం ఉపావృత్తా ఉత్థితాం దీనాం ఉపావృత్యోత్థితాం దీనాం పడబామివ వాహితాం వాం సుకుంఠితాం సర్వాంగీం వాం సుకుంఠిత సర్వాంగీం విమమర్ష చ వాణినా సారాఘవం ఉపాసీనం అసుఖార్త సుఖోచిత ఉవాచ పురుషవ్యాఘ్రం ఉపశృణ్వతి లక్ష్మణే యది పుత్ర జాయేథాః మమ శోకాయ రాఘవ అస్మదుఃఖం
न स्म दुःखम् अतो भूयः अतो भूयः पश्येयम् पश्येयम् अहमप्रजाः अहमप्रजाः एक एव हि एक एव हि वन्ध्यायाः वन्द्यायाः शोको भवति शोको भवति मानसः मानसः अप्रजास्मीति अप्रजास्मीति सन्तापः सन्तापः न ह्यन्यः नक्ष्यन्यः कुत्र विद्यते कुत्र विद्यते दृष्टपूर्वम् न दृष्टपूर्वम् कल्याणम् कल्याणम् सुखं वा सुखं वा पतिपौरुषे पतिपौरुषे अपि पुत्रे तु अपि पुत्रे तु पश्येयम् पश्येयम् इति राम आस्थितं मया आस्थितं मया सा बहूनि बहूनि अमनोज्ञानि अपरोज्ञानि वाक्यानि वाक्यानि हृदयच्छिदा हृदयच्छिदा अहं श्रोष्ये अहं श्रोष्ये सपत्नीनां सपत्नीनाम् अपराणाम् अपराणाम् परासति वरासति इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे विंशे सर्गे अष्टश्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరిధ్యానम् అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో నిగృహ్ణతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలోకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్క్యః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారాం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.